ఓ దిక్కు రాష్ట్రంలో ఉన్న రైతులంతా యూరియా బస్తాల లొల్లి చేస్తుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇంకో లొల్లి. యూరియా సంగతి దేవుడెరుగు సారు, మొదలు మేం పండించిన పంటను కొనుర్రి అని అందరికందరూ జంగు లేపిర్రు. ఇక చూడుర్రి ఆదిలాబాద్ పట్టణంలో అన్నదాతలు ఎట్లా కండ్లెర చేసిర్రు. ఈ వ్యవసాయం చేసుడు కంటే ఊకున్నది ఉత్తమం అని అంటారు ఆదిలాబాద్ సోయా రైతులు. తెచ్చిన పంటను కొనకుండా లేనిపోని కొర్రీలు పెట్టుకుంటా రైతుల పొట్ట కొడతారని చెప్పి రోడ్డు మీద ధర్నా చేస్తే ఎక్కడి బండ్లు అక్కనే ఆగిపోయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే వ్యవసాయ అధికారులు పంట కొంటామని చెప్పి అందరికి వాట్సాప్ లలో మెసేజ్ పెట్టుడే కాకుండా ఎప్పుడు దేవాలను కూడా చెప్పిరట. ఇక మెసేజ్ చూసుకున్న రైతులంతా కొంటపోతే వెంటనే కాంట అవుతుంది కావచ్చు అని బండ్లు బాడుగలకు మాట్లాడుకుని దన్న మార్కెట్ పట్టుకొచ్చి కళ్ళాలు పోసిరు. కానీ కాంట పెట్టింది లేదు, కొన్నది లేదు. ప్రతి కుప్ప చూసి ఇది రంగు మారింది, అది రంగు మారింది, ఇది నాసిరకం ఉంది, అది తాలుంది అన్నట్లు 110 మంది కొని 90 మంది అట్నే ఇచ్చి పెట్టిరట. దీంతో మొన్న పత్తి తెస్తే అట్లనే చేసిరు, ఇప్పుడు సోయ తెస్తే ఇది ఇట్లనే చేస్తున్నారు. రేపు జొన్నలు తెస్తే దానికి సుత 100 వంకలు పెట్టి కొనకుండా మా సొంటెండ పెడతాడు కూర్చుంది సర్కార్ తీరు అని గరం అయ్యారు రైతన్నలు. నిన్న మొన్న వచ్చి షెడ్యూల్ ఇచ్చిండ్రు, ఇస్తే రైతులు తెచ్చి ఇప్పుడు 3 రోజులాయా. అలా కుప్పలు మొత్తం తెచ్చి వేసుకుంటే అలా 10 కుప్పలకి వెళ్ళి అలా 100 కుప్పలకి వెళ్ళి 10 కుప్పల్ని సెలెక్ట్ చేసి మిగతా అన్ని రిజల్ట్ తీసుకపోయింటే ఒక్కొక్కరు 10,000 నుంచి 15,000 ఖర్చు పెట్టి లేబర్ అవి ట్రాన్స్పోర్టింగ్ అంటే మళ్ళీ రిటర్న్ ఆ రైతులు ఎటుపోతారు. మరి ఇంతకుముందు అదే మరి వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళలోకి వచ్చి తీసుకుంటామని చెప్పిండ్రు. మరి ఊళ్ళలోకి వచ్చినప్పుడు తీసినప్పుడు అది ఊళ్ళలో వచ్చింది సెలెక్ట్ చేసిన మాలే తెప్పించుకుంటుండే, మిగతా రైతులు ఎక్కడ నమ్ముకుంటుండే. అంతే కదా, తేండ్రి అని పిలిచి ఈడికి తెచ్చినాక 101 తొర్రలు పెడితే రైతుకు కిరాయి ఖర్చులు తప్పలేదు, మీ విధంగా పనిచేయుడు తప్పలేదు. ఇది రైతును ముంచుడు కాదా అని అడగబెట్టారు. 20 క్వింటాల్ సోయలు తెచ్చాను. 29వ తారీఖు నాడు షెడ్యూల్ ఇచ్చిళ్ళు తీసుకురావాలి అని ఏఈఓ మాకు వాట్సాప్ పెట్టారు. తీసుకొచ్చాము. 29వ తారీఖు నుంచి సండే నాడు నైట్కి తీసుకొస్తే ఇప్పటిదాకా షాంపాలు తీసుకుపోయిండు. 1 కేజీ అన్ని కుప్పలు షాంపాలు తీసుకుపోయి అందులోకి 10-12 సెలెక్ట్ అయినాయి, మిగతా అన్ని రిజెక్ట్ అంటున్నాడు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన కుప్పల పరిస్థితి ఏంది? 3 రోజుల విపరీతమైన సలీలం అంటున్నారు. ఒక్కొక్కళ్ళు జ్వరాలు వచ్చి పడిపోయినారు సార్. అక్కడ ఇంటిరా పంట అమ్ముకొని 4 రూపాయలు తీసుకొని పోదామని వస్తే మీ సావు మీరు సావు అన్నట్లు చేస్తున్నాడు అధికారులు. అందుకే కొందరు ఈ సర్కారుకు పంట కొనుడు చేత కాదు, ఏదో మా బుద్ధి తక్కువ పంట తెచ్చామని చెప్పి మా పంటను మేము కొంచబోతున్నాం గుంజీలు తీసి మరి నిరసన తెలిపారు. అంతేకాదు మాది రైతు సర్కార్ అని మైకుల ముంగడ ఎచ్చులు చెప్పుడు కాదు, ఆ రైతు తిప్పలు పట్టించుకున్నప్పుడే దానికి అసలు అర్థం. ఇప్పటికన్నా మా తిప్పల వాపురి సారు అని ఒక్క తిరిగి అడగబెట్టారు. మరి సర్కారు ఏ నిర్ణయం చేస్తుందో ఏమో గాని దుక్కి దున్నే రైతు అంటే సర్కారుకు ఎప్పుడు అలసే. ఇదేమన్నా కొత్తనా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.